మార్చి 23, 2024 భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురుల వర్ధంతి సభలు ప్రజా సంఘాలు నిర్వహించుకున్నారు. ఎస్కేఎం, డివైఎఫ్ఐ, తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో సుందరయ్య పార్కులో నిర్వహించారు. ఎప్పుడైతే మనం భారతదేశము బాగుపడాలా రైతాంగము అని అనుకుంటే నరేంద్ర మోడీ వ్యవస్థ పోవాల్సిందే. దాన్ని నరేంద్ర మోడీ వ్యవస్థ పోతేనే మనం ఏమైనా బతుకుతాం, కానీ లేకపోతే బతికే పరిస్థితుల్లో లేము. ఇంకోటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ప్రతి ఒక్కటి మనం రైతులము అందరూ చేస్తున్నాం, లేదనికైతే లేదు. ప్రతి ఒక్కరూ కార్పొరేట్ వ్యవస్థలకే మద్దతు చెప్తారు, కానీ మరి వేరే మా పేద రైతులు కానీ ఏం బతికే పరిస్థితి అయితే లేదు. అందుకే ఈ వర్ధంతి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంయుక్తం కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా వారికి నివాళులర్పిస్తూ ఈరోజు నయా సామ్రాజ్యవాదులుగా చట్టబద్ధంగా ఇవాళ మన సంపదని, మన పబ్లిక్ రంగాన్ని మొత్తం కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు, పెట్టుబడిదారి వర్గాలకు చట్టబద్ధంగా తాకట్టు పెట్ట చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామనే నినాదంతో ఎస్కేఎం వాడవాడలా ఈరోజు నివాళులతో పాటు ఈ అప్రజాస్వామిక మరి ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో దొక్కుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుమని చెప్పి పిలిపించింది. అందులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రైతాంగ పోరాటం ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించి ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించిందో ఆ ఉద్యమంతో, ఆ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఎస్కేఎం తోటి ఒప్పందం చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కింది. అంతేకాదు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 2022 నాటికే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పించినటువంటి మాటని తుంగలో దొక్కి చివరికి దానికి భిన్నంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మరి దానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం, ఒక జరువు కర్తవ్యం మనందరి మీద ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగా ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, అయ్యయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బాలమల్లేశు వ్యవసాయ కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మోడీ అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా మనం హైదరాబాద్ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి రిపీట్ కాకుండా ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో మరింత ప్రజానీకాన్ని సమీకరించే సమరశీల పోరాటాల ద్వారా ఈ మోడీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. కాపాడుకుందామని చెప్పి నినదిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో నవ్వుతూ ఉరికమ్మ వెక్కారో ఆ లక్ష్యాలు, ఆశయాల్ని నరేంద్ర మోడీ సర్కార్ సమాధి చేస్తూ ఉన్నది. భారత రాజ్యాంగానికి మూలస్తంభమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంది. ప్రశ్నించే వారందరినీ ద్రోహులుగా చూస్తూ ఉన్నది. రైతాంగం, కార్మికులు దేశంలో 164% మంది ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కోట్లాది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మెడలో ఉరితాలు వేసేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. గతంలోనే మనం చూసాం, 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది. ప్రశ్నించే మేధావుల్ని జైళ్ల పాలు చేసింది. ప్రశ్నించేటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మోడీ సర్కార్ అనేటువంటిది ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యం కోసం ఉరికమ్మ వెక్కినటువంటి ఈ వీరుల యొక్క ఆశయాల్ని సమాధి చేసేటువంటి పద్ధతుల్లో ఉంది. అందుకనే బ్రిటిష్ పాలకుల కంటే మోడీ పరిపాలన మరింత దుర్మార్గంగా, అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మరొక్కసారి మోడీ సర్కార్ వస్తే రాజ్యాంగం అనేది రద్దు చేయటం ఖాయమవుతుంది. అప్పుడు ప్రజలకు ప్రాథమిక హక్కులు కానీ ఏవి మిగిలిపోయేటువంటి అవకాశం ఉండదు.
తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ప్రజలకు ప్రశ్నించే హక్కునే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మోడీ అధికారం నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది. అభ్యుదయ శక్తులు, సెక్యులర్ శక్తులు అధికారానికి దగ్గరైతే తప్ప ఈ రాజ్యాంగం బతకదు. ఆ రాజ్యాంగం రక్షించుకోవడం ద్వారా మాత్రమే భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులకు నివాళులర్పించినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించే అన్ని పోరాటాల్లో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా భాగస్వామిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.